పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఇటీవల కాలం చూస్తే రాజకీయంగా చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆయనలో కనపడుతున్నారు. ఆ మార్పు మరి ఆయన ప్రపంచాన్ని చదివాడో, రాజ్యాంగాన్ని చదివాడో, రాజకీయాలు చదివాడో, ఆయన అనుభవాల నుంచి నేర్చుకున్నాడో తెలీదు కానీ, ప్రతీదీ కూడా ఆచితూచి అడిగేసే చోట ఆచితూచి అడిగేయడం, ఫోర్స్‌గా వేసే చోట ఫోర్స్‌గా వేసేయడం, ఆ కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండడం, అలాగే జనసేన బలోపేతం చేయడం చూడడం. అంటే మల్టిపుల్ టాస్క్, మల్టిపుల్ రోల్స్ చేసే డిప్యూటీ సీఎమే. అది కాక కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆయన చేసేదంటే చూస్తుంటే ఆయన నిత్యం అహర్నిశలు ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి. ఎందుకంటే ఆయనకి ఏమీ అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు. డిప్యూటీ సీఎం. డిప్యూటీ అంటే డిప్యూటీ. అన్ని నిధులు ప్రజల అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టడానికి కానీ, ఇంకో దానికి కానీ ఆయన స్వీయ అధికారం లేదు. సొంత అధికారం లేదు. ఆ కూటమితో ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఆ అధికారం. ఆయనతో అదే మాట నిన్నటి రోజు చెప్పారు. కోనసీమలో కొబ్బరి రైతుల్ని పలకరించడానికి, పరామర్శించడానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కోనసీమ కేసినపల్లి దగ్గర సముద్ర నీళ్ళన్నీ రావడం, కొబ్బరి తోటలు పాడవడం ఇవన్నీ చూసి ఆయన చలించిపోయారు. అలాగే కొబ్బరి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలనొచ్చు. ఇంకా అంటే ఆ వ్యాఖ్యల వెనకాల కొంచెం సంచలనం కూడా సంచలనాత్మక వ్యాఖ్యలనుకోవచ్చు. అవి చేయడం జరిగింది. నిజంగా కరెక్టే ఆయన చెప్పింది. ఎందుకంటే మీ సమస్యలు తీర్చడానికి, మీకు మిమ్మల్ని ఆదుకోవడానికి నాకు ఇమ్మీడియేట్‌గా నాకు ఆ అధికారం ఉండదు. మా కూటమి పెద్దయినటువంటి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది తప్పితే నా దగ్గర ఉండదు. అదీ కాక ఈ స్థితి మనం రావడానికి మీరెప్పుడూ మర్చిపోకూడదు. అయినా పాతవన్నీ పక్కన పెట్టా, ఇంతకు ముందు ప్రభుత్వం కేవలం ప్రజా సంక్షేమం అని పేరు పెట్టుకున్న అభివృద్ధిని టోటల్‌గా పక్కన పెట్టేసింది. ఎన్ని సార్లు ఆ విషయం చెప్పకూడదనుకున్నా, ఆ విషయం దగ్గర మనం ఆగాల్సొస్తోంది. వైఎస్ఆర్‌సీపీ పరిపాలనల విషయంలో మనమంతా వెనకబడిపోయింది మన రాష్ట్రం. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం అంతా చాలా అహర్నిశలు కష్టపడుతోంది. సంక్షేమానికి పీట వేస్తూనే అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేస్తున్నాం మేము అని చెప్పారు. అలాగే ఆయన ఒక మాట పునరుద్ఘాటించారు. మీకేదైనా చేయాలి జేబులోంచి ఇవ్వాలని నా అధికారం సరిపోదు. నేను డిప్యూటీ సీఎంని మాత్రమే. నేను ఆ సీఎం గారి దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను మీ సమస్యలన్నీ ప్రతిపాదించగలనే తప్పితే నిధులని విడుదల చేయండి అని చెప్పలేను. ఎందుకంటే ఆయనకి పలు రకాల సమస్యలున్నాయి. పలు శాఖలు, రకాల సమస్యలకు కూడా ఆయన నిధులు సరిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంక్షేమం. ఇంతకుముందు పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టేశారు వచ్చిన డబ్బంతా. మీ అందరికీ తెలుసు. మళ్ళా ఈ ఒక్క ఏడాదిలో మనకు అంత ఇన్‌కమ్ ఉండదు. వాస్తవంగా మాట్లాడాలంటే ప్రభుత్వానికి అంత ఆదాయం ఉండదు. దీనికోసం మనం కృషి చేస్తున్నాం. మనం ముందుకు వెళ్ళడానికి చూస్తున్నాం అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా సీఎం గారి అంటే ఇందులో కూడా మన విపరీతార్థాలు ఏమీ లేవు. సీఎం గారి దగ్గర మనకి ఆ నిధులు సంపూర్ణంగా ఎంత కావాలి విడుదల చేసే అధికారం ఉంది. ఆయనకి నేను ప్రతిపాదిస్తాను. ఆయన మన కేసు చూస్తారని చెప్పేసి కూడా ఈ కొబ్బరి రైతులను ఉద్దేశించి చెప్పారు. కొబ్బరి రైతులు ముఖాముఖిగా మాట్లాడి చెప్పారు. ఆ కొబ్బరి చెట్లు పరిస్థితి చూసి అంటే ఒక మాట అన్నారు ఆయనకు మనసులో వచ్చింది. దీనికి కూడా విపరీతార్థాలు తీయక్కలేదు. ఎందుకంటే అయితే పవన్ కళ్యాణ్ ఆవేదనలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఏదో అన్నారు కాదని గానీ, వాళ్ళంతా దిష్టి పెట్టారు. ఈ పచ్చని నా దగ్గరే చాలామంది మాట్లాడారు. ఈ పచ్చని పొలాలు, ఈ కోనసీమ ప్రాంతం దీన్ని చూసి వాళ్ళ దిష్టి కూడా మన కొబ్బరి రైతులకు తగిందేమో అన్నారు. దీన్ని మళ్ళా రాజకీయం చేయట్లేదు. తెలంగాణ వాసులని అందరూ తడివేసుకొని ఇదేదో జరిగిందని కూడా ఆయన దీని ఎనకాల ఆయనకు అనిపించింది మాట్లాడారే తప్పితే, ఈ తెలంగాణ వాడేదో దిష్టి కొట్టేసి దానివల్ల అలా అయింది, ఇలా అయిందని కూడా మనం ఆయన మాటల్లో విపరీత అర్థాన్ని మనం వెతకాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదని చెప్తున్నాను. అదే రకంగా చూస్తే ఎందుకంటే తెలుగు ప్రాంతాలందరికీ కూడా ఆయన ఆరాధ్య సినిమా నాయకుడు. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా జనసేన బలోపేతం చేసి తెలంగాణ తెలుగు ప్రజలు కూడా తెలంగాణలో కూడా జనసేన పార్టీ నిలబడేట్టుగా ముందుకు పరిపుష్టం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా కూడా సమావేశాలు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. ఇక మాట్లాడుతూ పోతే రాజోల్లో ఒక అద్భుతమైనటువంటి నిజంగా ఇవి సంచలన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్‌సీపీ అన్నీ అయిపోయిన చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాలేదు. బుద్ధి రాలేదు. వాళ్ళ బుద్ధి మారలేదు. అలాగే బూతులు మారలేదని చెబుతూ 2029 సంవత్సరానికి మళ్ళా మేము పరిపాలనకు వస్తాము అది చెప్తారు. అలా ఆశపడితే కాదు. నేను ఈ రాజోల గడ్డ సాక్షిగా నేను చెప్తున్న మాట 2029లో కూడా ఇలా రాలేరు. వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రజాస్వామికంగా మమ్మల్ని విమర్శిస్తే మేము దాన్ని తీసుకుని తదనుగుణంగా మేము మార్పు చేస్తాం. పరిపాలనలో మార్పులు మేము తీసుకొస్తాం తప్పితే ఇలాగ పిచ్చి పిచ్చి విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదు వాళ్ళకని కూడా ఆయన చెప్పారు. అందులో ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారంటే 2029
వాళ్ళేదో కలలుగంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే, మేము వచ్చేస్తున్నాం. వీళ్ళదయిపోయింది. కూటమి ప్రభుత్వం ఉంది. సర్దేసుకోవచ్చు అనే దిశగా ఉన్నారు. అటువంటి కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. ఈ రాజోలుగడ్డ అంటే కోనసీమ రాజులగడ్డలో వెళ్ళాం కాబట్టి, ప్రజల కేరింతల మధ్య ఆయన చెప్పిన మాట ఒకటే. వాళ్ళెక్కడ మార్పొచ్చింది? వాళ్ళ బూతులే మారలేదు. వాళ్ళు మాట్లాడే బూతులు మారలేదు. వాళ్ళ బుద్ధులు అదే రకంగా మారలేదు. ఇంకెలాగా? ప్రభుత్వాన్ని ఆయనక అక్కడ మనకొక వార్నింగ్ గూడా ప్రభుత్వాన్ని అంటే ఎలాగంటే ఆహ్, కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చెప్తే ప్రజాస్వామికంగా విమర్శించి అభివృద్ధికి దోహదపడేలాగా వాళ్ళేమైనా వ్యాఖ్యలు చేస్తే ఆ దిశగా మేము ఆలోచిస్తాం తప్పితే మేము ఎంతసేపు ప్రజల అభివృద్ధియే ఎజెండాగా ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మనకు చెప్పడం జరిగిందనమాట. అదే రకంగా ఆ అభిమానుల గురించి మాట్లాడుతూ 'ఓజీ' సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. నేను 2004 సంవత్సరం నుంచే నాకు నా ఆలోచనలు, నా మనసు అంతా సమాజం వైపు, సమాజ అభివృద్ధి వైపు, రాజకీయాల వైపు ఉండేది. లేదంటే ఇప్పుడు ఈ 'ఓజీ' ఇచ్చినటువంటి అలాంటప్పుడు మనం నిజంగానే దాని మీద దృష్టి పెట్టుంటే ఇటువంటి 'ఓజీలు' అప్పుడే చేయొచ్చు. అంటే నేను యథాతథంగా ఆయన మాటలు మీకు చెప్పట్లే గానీ, ఆ మాటల్లో సారాంశాన్ని మటుకు మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఆయనేమన్నారంటే 'ఓజీ' ఇటీవల కాలంలో నా అభిమానులంతా అందరూ మిగిలిన అభిమానుల హీరోల అభిమానులు మమ్మల్ని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. మీ హీరో 100,00,00,000 క్లబ్‌లో కూడా చేరలేదు. పెద్ద హిట్ ఏం లేదు. అలా నిరాశ పడుతుంటే వాళ్ళ అసంతృప్తి తొలగించాలనే ఉద్దేశంతోనే నేను 'ఓజీ' సినిమాలో చేయడం జరిగింది తప్ప, నాకు ఇది కాదు. అయితే రాజకీయాల్లో సమాజపరంగా మీరు ముందుకున్నారు. మా అందరికీ చేస్తున్నారు కానీ, మాకొక సినిమా కూడా ఇవ్వండి అని అభిమానులు, ప్రజలు, ప్రేక్షకుల కోరిక మీదే మనం 'ఓజీ' చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఆహ్, ఎందుకంటే చూస్తే కూడా ఆయన గ్రాఫ్ చూస్తే కూడా సమాజం పట్ల ఆయన ఏ రకంగా 2008 ప్రజాస్వామ్యంలో పార్టీ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విషయంలో గాని, ఆయన మనసంతా నిరంతరం పరితపించేది సమాజం గురించి, సమాజ శ్రేయస్సు గురించి, సమాజ అభివృద్ధి కోసం కాంక్షించింది తప్పితే, ఈ సినిమాలో నేను ఎంత ఎదగాలి, ఎంత సంపాదించాలి, ఏం చేయాలనే విషయం ఆయన ఆ టైంలో ఆలోచించలేదు. అయితే ఇప్పుడు 300,00,00,000 క్లబ్‌లో ఈ సినిమా అంటే ఈ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అభిమానులంతా కూడా చూస్తుంటారు కాబట్టి మిగిలిన హీరోలకి ధీటుగా ఈ 'ఓజీ' సినిమా అనేది ఒక అద్భుతమైన విజయం సాధించింది. దేశం నలుమూలలా కూడా దానికి ఒక విజయం పేరొచ్చింది కాబట్టి అభిమానులు ఈసారి ఆ 'ఓజీ' సినిమాతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. 'ఓజీ' ప్రస్తావన కూడా ఈ కోనసీమ జిల్లా పర్యటనలో మనకి వచ్చింది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సహేతుకంగా ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరుగుతుంది? తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా మాట్లాడడం జరుగుతోంది. అదే రకంగా చూస్తే ఇప్పుడేదో మీకు నా జేబులోంచి ఏదో సినిమాలు చేసిన సంపాదన ఏదో ఇచ్చి ఒక 20,00,00,000 ఇచ్చేసి మీకు మీ కష్టాలు తీరిపోయి అంటేనే కరెక్ట్ కాదు. ఈ కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలకి శాశ్వత పరిష్కారం ఒకటి కావాలి. దాని దిశగా మనం ఆలోచించి దానికోసం పథకాలు రచించాలి. ఇదంతా చేయడానికి నాకు కనీసం ఒక 40 రోజులు టైం తీసుకొని మొత్తం అందరితోని చర్చించి ఒక 40 రోజుల్లో దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఏంటి? కోనసీమ కొబ్బరి రైతులు అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి అప్పట్లోనే అన్నపూర్ణగా భాసిల్లింది గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం. అక్కడ వ్యవసాయం, ఆ నదులు, కాలువలు, పచ్చని పొలాలు, పంటలు చాలా అలరారుతూ ఉంటుంది. కొబ్బరి తోటలు గాని, అరటి చెట్లు గాని, చెరుకు అలాగే వరి పంటలతో అది అన్నపూర్ణ బౌల్ ఆఫ్ ఇదనమాట రైస్ మనకి ప్యాడీ మొత్తానికి. అటువంటి ఈ గోదావరి జిల్లాని మనం రక్షించుకోవాలి. దీంట్లో పంట కాలువలు ఇవన్నీ తయారు చేయకుండా 4,000,00,00,000 ఎంతో సుమారు కావాలని ఈ విషయాలన్నీ ప్రజలకి తప్పుడు దారి పట్టించకుండా ఇప్పటిదాకా అన్నీ తప్పుదారి పట్టించడం, ఏదో తాయిలాలు రుచి చూపించి పప్పు బెల్లాలు పెట్టినట్టు ఈ ప్రభుత్వ నిధులన్నీ కూడా సంక్షేమం అనే పేరుతో అందరికీ పంచిపెట్టడం వల్ల అభివృద్ధి చాలా దారుణంగా కుంటుపడి ఆంధ్రప్రదేశ్ చాలా వెనకెళ్ళిపోయింది. అసలే విభజన తర్వాత జరిగిన కాలక్రమంలో చాలా మనం నష్టపోయిన విషయం అందరికీ ఆయన గుర్తు చేస్తూనే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈయన మీద ఆశలు పెట్టుకొని ఏదో జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వంలో పెద్దయినటువంటి సీఎం గారి చేతిలో ఉంటుంది. మనకి ఏ సమస్యకైనా నిధులు ప్రో రేటాలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇలా ఎంతగానో ఇవ్వగలం నిధుల నుంచి ప్రభుత్వ నిధులు ఆయనకు ఉంటుంది. సీఎం గారు నిర్ణయం తీసుకోవాలి ఏ విషయమైనా అని చెప్పారు. ఈ కోనసీమ ఏదో వచ్చాను, వెళ్ళాను కాకుండా కోనసీమ కొబ్బరి రైతుల దానికోసం 40 రోజులు ఒక మంచి పరిష్కార మార్గం వెతుకుదామని చెప్పారు. సరే ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ ప్రాంత వాసులు కొంతమంది అందులో ప్రత్యేకంగా రాజకీయ నాయకులని ప్రజలని మీకు కోనసీమ జిల్లాలు గాని, గోదావరి జిల్లా గాని పచ్చని కొబ్బరి తోటలతో ఉంటారని వాళ్ళు మనకి దిష్టి పెట్టారు. మనం కూడా అంటుంటాం. అరే! మనకి దిష్టి తగులుతూ ఉంటుంది, ఏడుపు ఉంటుంది అనుకుంటుంటాం. ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా దిష్టి పెట్టారన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని వెనకాల ఉద్దేశం మరి రాజకీయమో లేదా నిజమో ఆయన భావంలో నాకు తెలీదు గానీ, తెలంగాణ ప్రాంతాన్ని వాసులు కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆ కామెంట్ మీద మేము దిష్టి పెట్టలేదని గాని, పెట్టామని గాని, అలా ఆయన ఎందుకు అనుకున్నారు పవన్ కళ్యాణ్ అని తెలంగాణ ప్రాంత నాయకులు గాని, ఇంకోళ్ళు గాని, ఇంకోళ్ళు గాని ఎవరు కూడా ఉద్యమకారులు గాని దాని మీద ప్రతి వ్యాఖ్యలు ఇప్పటిదాకా చేయలేదు.
సో, ఆయనకలా అనిపించింది. ఆ కొబ్బరి రైతుల ఉద్దేశంలో మన తోటకి దిష్టి తగులుతుంది అని చెప్తుంటారు. ఎందుకంటే అది సహజమే. మానవుడికి స్వభావం ప్రకారం పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఏడుస్తారు జనాలు. అక్కడ ఇక్కడ ఆ విభజన ప్రాంతం నుంచి కొన్ని సమస్యలొచ్చాయి కాబట్టి అప్పట్లో వాళ్ళు ఈ విభజన జరగడానికి కూడా ఒక విధంగా ఈ కొబ్బరి, కోనసీమ, పచ్చని పొలాలు కూడా ఒక కారణం కావచ్చు అనే విధానాన్ని కూడా ఆయన మాటల్లో మనకి ప్రస్ఫుటం చేశారు. ఏది ఏమైనా వాళ్ళ దృష్టి ఎలా ఉన్నా కొబ్బరి తోటల రైతుల పరిస్థితి మటుకు ఆందోళనకరంగా ఉంది. వాళ్ళ అభివృద్ధి లేదు. కొబ్బరికి రేట్ లేదు. అక్కడ మచ్చ, పీడ, చీడ అని ఆ కొబ్బరి చెట్లు ఎ మా ఎంతో కాయలతో అలా అలరారేది కొబ్బరి తోటలు చాలా వరకు నాశనమయ్యాయి. వాళ్ళకి సరైన ధర లేదు. సరైన దిగుబడి లేదు. కాబట్టి ఇదంతా కూడా మనకి చూసిన తర్వాత దాన్ని సెట్ చేయాలి. అది ఎందుకంటే ఆంధ్రాకి అన్నపూర్ణ గోదావరి జిల్లాలు కాబట్టి అన్ని వనరులున్నాయి. కొన్ని ఏదో సమస్యలన్నట్టుగా ఉన్నాయి. వీటిల్ని త్వరలో పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనా ప్రజా క్షేత్రంలోకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అందరిని ఉద్దేశించి ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ చెప్పడం, ఆయన వైపు నుంచి ఏమిటి, ఏం జరుగుతోంది, ఏం జరగాలని ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలని ఆయన అనుకుంటున్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కేవలం సంక్షేమం అని చెప్పేసి ఏవో పెన్షన్‌లు ఇచ్చాము లేదా ఏదో ఇచ్చాము అన్నట్టుగా కాకుండా అభివృద్ధి కూడా రాష్ట్ర అభివృద్ధి కూడా ఏం చేయాలనేది కూడా జనాల్లో నిజమైన చైతన్యం, నిజమైన మార్పు వాళ్ళ ఆలోచనలో ఏం జరుగుతుందనేది కూడా ఆయన స్థాయిలో ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఇలాగా ఒక చోట కూర్చోకుండా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్పితే మిగిలిన రోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇవాళ కొబ్బరి సమస్యలయింది కోనసీమ, రేపు ఇంకో సమస్య, ఇంకో సమస్య. ఆ సమస్యలు విని ఊరుకోకుండా వాటికి ఏం పరిష్కారం చెప్పాలి? ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున పెద్ద ఆయనతో మాట్లాడి ఏ రకమైనటువంటి దానికి పరిష్కారం చూడాలని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో బిజీ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు ఒక్కడుంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం భారతదేశంలోనే మనకి ఒక మంచి మార్పు రావడానికి ఈయన ఆదర్శంగా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళని ఈయన ఆదర్శంగా చేసుకొని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు వాళ్ళ వాళ్ళ జిల్లాలో, వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ ఈ దిశగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు ముందుకు సాగితే నంబర్ వన్‌గా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. అలా చూస్తే మొత్తం భారతదేశమే మనం అందరం ఊహించినట్టుగా మోడీ గారు ఊహించినట్టుగా మొత్తం ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 స్థాయిలో ఉంటదనడంలో ఎటువంటి సందేశం లేదు. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగే ముందుకు సాగండి. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, వింటూ కాదు మొన్నటిదాకా మీకు అధికారం లేక వింటూ ముందుకు సాగారు. ఇప్పుడు పరిష్కరిస్తూ వెళ్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, మీకు ఇలాగే ముందుకు సాగాలని దానికి మేమందరం వెనకాల ఉంటారని ప్రజలందరూ అంటున్నారు కాబట్టి, నిజంగా ఇలాంటి వాళ్ళ వెనకాల ప్రజాభిమానం ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోరే మీరు 10 కాలం చల్లగా ఉండాలి. రాష్ట్రం మీరు చల్లగా ఉంటే రాష్ట్రం కూడా చల్లగా ఉంటుంది. ప్రజలందరూ చల్లగా ఉంటారు. థాంక్ యూ.